శ్రీకర్ అయితే అవుట్ హౌస్లో ఉంటారు. ఇంతలో అక్కడికి శ్రీయ వస్తుంది. అది చూసి శ్రీకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక శ్రీయ అయితే శ్రీకర్ దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి శ్రీకర్, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా, ఎందుకు ఇక్కడే నువ్వు ఇలా దాక్కుని ఉంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న శ్రీకర్ అయితే ఇలా అంటూ ఉంటాడు, ఎందుకు పెళ్లి చేసుకోని శ్రీయ, మా నాన్నగారు ఒప్పుకుంటారు, ఎలాగైనా సరే మా నాన్నగారు ఒప్పుకున్న వెంటనే మన ఇద్దరి పెళ్లి జరుగుతుంది, నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు అని చెప్పి శ్రీకర్ అయితే శ్రీయతో అంటూ ఉంటాడు. అది విని శ్రీయ ఎలా అంటూ ఉంటుంది, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావో ఏంటి, నాకైతే మాత్రం అస్సలు అర్థం కావటం లేదు, అయినా మీ నాన్నగారు ఒప్పుకోకపోతే నన్ను పెళ్లి చేసుకోవా అని చెప్పి అడుగుతుంది. అది విని శ్రీకర్ అయితే ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోతాడు. చెప్పు శ్రీకర్, నువ్వు ఇప్పుడు మౌనంగా ఉన్నావంటే నాకు అర్థమైపోయింది, అంటే మీ నాన్నగారికి తెలిసే నువ్వు నన్ను ప్రేమించావా, మీ నాన్నగారికి తెలిసే నువ్వు నాతో తిరిగావా, మీ నాన్నగారికి తెలిసే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవాలా, ఎందుకు శ్రీకర్ నువ్వు ఎంత పంతం పట్టి ఉంటున్నావు, ఒక్క విషయం చెప్తాను విను, మీ నాన్నగారు కావాలో నేను కావాలో తేల్చుకో, అతను నేను ఇద్దరం కావాలంటే మాత్రం మన పెళ్ళి అస్సలు జరగదు, ఏమాత్రం జరగదు, ఇదే గుర్తుపెట్టుకో, నీకు మళ్ళీ నేను చెప్పను, అయితే మీ నాన్నగారి దగ్గర ఉండిపో, లేదంటే నువ్వు నాతో పాటు వచ్చి నన్ను పెళ్లి చేసుకో, అంతేగాని అతను మాత్రం ఈ పెళ్ళికి ఒప్పుకోరు నాకు తెలుసు అని చెప్పి శ్రీయ అంటూ ఉంటుంది. ఇదంతా కూడా అవని విని ఇలా అనుకుంటుంది, ఏంటి శ్రీయ శ్రీకర్తో ఎలా మాట్లాడుతుంది అని చెప్పి అయితే అవని అనుకుంటూ ఉంటుంది. ఇక శ్రీయ అన్న మాటలకు శ్రీకర్ ఏం చేయాలో తెలియక అలా మౌనంగా ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.